అనుకోండి, ఏమేంటి అది ఆగిపోయింది అసలు ఎక్కడికి. ఇలాంటి ఊపు వచ్చుండేదా? ఆ రోజు ఎందుకు భయపడ్డాడు? ఒకవేళ కానీ దానికి అడ్డుపడితే ప్రజలు వెతాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను, అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను. దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందు తీసుకుపోతున్నా. వై అదే నేను అనేది. అది ఇష్ట ప్రకారం ఏదైనా మాట్లాడచ్చు. అప్పులు చేయడం ఏది కూడా కాషియస్గా ఉన్నాం. ఇక్కడ ఒక 15,000 కోట్లు, అమరావతికి ఒక 11,500 కోట్లు, ఇది పోలవరానికి స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు. ఈ డబ్బులు ఇచ్చారుగా మరిగా పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి. ఇవి చేసిన తర్వాత ఆదాయం రావాలంటే 1 or 2 years పడుతుంది. ఈ సంవత్సరం చేసిన పనులు రాదు. జిఎస్టీపీ పెరుగుతా వస్తే నెక్స్ట్ కొనుగోలు శక్తి పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది. సార్, ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతోంది కదా సార్? నేను ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. పోలవరం తప్ప ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద వాళ్ళు కొట్టుకుంటే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మేము వస్తాం అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు కల్వకుర్తి కృష్ణా పైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బిసి సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 TMC సేవింగ్ చూపించి ఆ 20 TMC బీమాకి ఇచ్చాం, క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, ఇదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. మునుపు ఎల్లంపల్లి అన్నారు, అసెంబ్లీలో పెద్ద పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్. అదే అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది.
ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. ఆంధ్ర కానీ తెలుగు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం. అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చాలా కూర్చొని మాట్లాడుకుందాం. వద్దు, మీరు మారండి. మారితే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు చూద్దాం. కానీ మీరు అలాంటి తప్పుడు పనులు చేసి నేను సమాజాన్ని అతలాకుతలం చేస్తాను ఇష్ట ప్రకారం మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. సార్, ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరూ